ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వార్తల్లో ఉన్నాయి. రీసెంట్గా తమిళనాడు కోస్ట్లో చెన్నై ప్రాంతంలో వేల సంఖ్యలో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ యొక్క డెడ్ బాడీస్ ఇవన్నీ ఎక్కువగా కనిపించాయి అన్నమాట. దీంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. అసలు ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఏంటి? టర్టిల్స్ వీటి యొక్క ప్రత్యేకత ఏంటి? జనరల్గా ఇవి పసిఫిక్ కోస్ట్ నుంచి ఈ సీజన్లో మన ఇండియన్ ఓషన్ రీజియన్, బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతానికి వస్తాయి అన్నమాట. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఇలా కోస్ట్ లైన్లోకి వచ్చి ఇక్కడ నెస్టింగ్ చేసి వెళ్తాయన్నమాట. అయితే ఆలివ్ రిడ్లే టర్టిల్స్ జనరల్గా పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఎక్కడైతే వామ్ వాటర్స్ ఉంటాయో అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటాయి. ఇవి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి సముద్రంలో మన దగ్గరకు వచ్చి నెస్టింగ్ చేస్తుంటాయి. ఈ మాస్ నెస్టింగ్ అనేది చాలా అంటే లైట్గా కొనికల్ షేప్లో బీచెస్ దగ్గర, రివర్ ఫ్రంట్స్లో, రివర్ బెడ్స్ దగ్గర మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రతి 10,000 ఆలివ్ రిడ్లే టర్టిల్స్ గుడ్లకి కేవలం ఒక్క టర్టిల్ మాత్రమే అడల్ట్ స్టేజ్ వరకు వస్తారనమాట. అన్ని స్టేజెస్లో ఎగ్ స్టేజ్ దగ్గర నుంచి అన్ని స్టేజెస్లో వీటిపైన చాలా దాడులు ఎక్కువ అనమాట. దీనిలో ప్రిడేటర్స్ కూడా ఈవెన్ రకరకాల సముద్ర జీవులు కానీ వీటిని చంపి తినేస్తాయి. అండ్ పోచర్స్ అయితే వీటి ఎగ్స్ని బతకనియరు అనమాట. యాక్చువల్గా ఒరిస్సాలో ఋషికుల్య, గహిర్మాత దేవి ఈ నది ఒడ్డులో ఇక్కడ కోస్ట్ దగ్గర ఈ నదులు కూడా ఉంటాయి. వీటి ఒడ్డులో ఎక్కువగా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ మాస్ నెస్టింగ్ చేస్తాయి. ఈ మాస్ నెస్టింగ్ ఎక్కడైతే చేస్తాయి వాటిని అరిబాడా పిలుస్తాం అనమాట. ఒరిస్సాలోని గహిర్మాత రివర్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ రూకరీ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ నెస్టింగ్ ప్లేస్ అనమాట ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి. ఈ మాస్ నెస్టింగ్ అరబాడా ఏరియాస్ అన్నీ కూడా కాపాడాలని ఒరిస్సా గవర్నమెంట్ చాలా కృషి చేసింది. దీనికి సంబంధించి కొన్ని రోజులు ఏం చేశారంటే ఆలివ్ రిడ్లే టర్టిల్ ఎగ్ పెట్టంగానే ఆ ఎగ్ని బకెట్లో పెట్టి అవి పెరిగిన తర్వాత బయటకు వదిలేరనమాట. తర్వాత మాస్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తూ టర్టిల్ ఎక్స్క్లూజివ్ డివైజెస్ ఏదైతే షిప్స్ ఇవన్నీ పడవలకి చేపలు పట్టడానికి పడవలు వెళ్తుంటాయి కదా, అక్కడ టర్టిల్స్ వాటి బారిన పడకుండా కాపాడటానికి చాలా ప్రయత్నాలే చేశారనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఆలివ్ రిడ్లే టర్టిల్కి సంబంధించి ఒక విశేషం ఉంది. ఆలివ్ రిడ్లే ఒక టర్టిల్ ఎక్కడైతే పుట్టుద్దో, ఎక్కడైతే దాని బర్త్ ప్లేస్ ఉంటుందో మళ్ళా ఎగ్ పెట్టడానికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ అదే స్థలంలోకి ఎక్కడైతే తను పుట్టిందో అక్కడికే వచ్చి ఎగ్ పెట్టుద్ది అనమాట. ఇది ఎంత విచిత్రం అంటే సృష్టిలో తను ఎక్కడ పుట్టిందో గుర్తుపెట్టుకుని మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చి మళ్ళీ ఎగ్లే చేస్తాను అనమాట. అదే ఆలివ్ రిడ్లే టర్టిల్లోన ప్రత్యేకత. ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రకారం ఇది వల్నరబుల్ లిస్ట్లో ఉందన్నమాట. కొన్ని వేల సంఖ్యలో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఇండియన్ కోస్ట్కి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ బీచెస్కి వస్తూ ఉంటాయి. కానీ వీటి ఎగ్స్ వీటిని కాపాడటం ప్రధానమైన అంశం అన్నమాట. ఈ టర్టిల్స్ ఒకటేసారి మాస్ నెస్టింగ్కి వచ్చినప్పుడు చాలా కనువిందుగా ఉంటుంది అనమాట. అంటే చూసినంత దూరం టర్టిల్సే కనిపిస్తూ ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి అనమాట ఈ టర్టిల్స్. సో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ కాపాడే బాధ్యతని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఒరిస్సా రాష్ట్రంలో ఋషికుల్య, గహిర్మాత దేవి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మాస్ నెస్టింగ్ ఏరియాస్ అరిబాడాస్ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఒక పదం తెలుసుకోవాలి, అరిబాడా. అరిబాడా అంటే ఏదైతే మాస్ నెస్టింగ్ ప్రాసెస్ ఉంటుందో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఒకటేసారి గుంపుగా వచ్చి నెస్టింగ్ చేస్తాయో అంటే గుడ్లు పెడతాయో ఆ మొత్తం ప్రాసెస్ని అరిబాడా అంటారనమాట. సాధారణంగా భారతదేశంలో ఫిషింగ్కి డీప్ సీ ట్రాలర్స్ కానీ బాటమ్ ట్రాలర్స్ కానీ వాడతారనమాట. అంటే చాలా లోతుకి వలలు వేసి తీస్తారనమాట. ఈ సందర్భంగా టర్టిల్స్ కూడా ఇరుక్కుపోతాయి. అంటే ఫిషెస్తో పాటు టర్టిల్స్ కూడా కనెక్ట్ అయిపోతాయి అనమాట. కానీ ఫిషెస్కి టర్టిల్స్కి ఒక తేడా ఉంది. ఇవి వాటర్ లోపల ఉండి ఫిషెస్ లాగా శ్వాస తీసుకోలేవు. ఇవి ఓషన్ సర్ఫేస్ మీదకి వచ్చి శ్వాస తీసుకోగలవు అనమాట. సో ఎప్పుడైతే ఈ డీప్ సీ ట్రాలర్స్ ఇరుక్కుంటాయో, ఈ నెట్స్లో ఇరుక్కుంటాయో ఇవి మళ్ళీ బయటికి రాలేక చనిపోతుంటాయి. తమిళనాడులో కూడా ఇది అయ్యుండొచ్చు అని అనుకుంటున్నారు. ఓన్లీ ఒరిస్సాలో మాత్రమే టర్టిల్ ఎక్స్క్లూజివ్ డివైజెస్ వాడుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో డీప్ సీ ట్రాలర్స్ ఎక్కువ వాడతారు. ఎందుకంటే ఫిషింగ్ కోసం డీప్ సీ ట్రాలర్స్ వల్ల ఎక్కువ ఫిషెస్ పడతాయి కాబట్టి. కానీ దీనివల్ల టర్టిల్స్ ఇతర మెరైన్ ఎన్విరాన్మెంట్కి నష్టం జరుగుతుంది. ఒరిస్సాలో మాత్రమే టర్టిల్ ఎక్స్క్లూజివ్ డివైజెస్ అనేవి మ్యాండేటరీ అనమాట. మిగతా రాష్ట్రాల్లో చాలామంది ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా టర్టిల్ ఎక్స్క్లూజివ్ డివైజెస్కి ఒప్పుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే టర్టిల్ ఎక్స్క్లూజివ్ డివైజెస్ వాడుతుంటే అంటే డీప్ సీ ట్రాలింగ్ లేదా బాటమ్ ట్రాలింగ్ వాడకుండా టర్టిల్ ఎక్స్క్లూజివ్ డివైజెస్ వాడితే ఏమవుతుందంటే వీళ్ళకి చిన్న చిన్న చేపలు కూడా మిస్ అయిపోతాయి అనమాట. కానీ కన్జర్వేషనిస్టులు ఏమంటున్నారంటే చిన్న చిన్న చేపలు మిస్ అయితే ఏమవుద్ది, దానివల్ల లాస్ తక్కువ, కానీ టర్టిల్స్ కానీ ఇతర బయోడైవర్సిటీ, మెరైన్ బయోడైవర్సిటీ లాస్ ఎక్కువ ఉంది కదా అంటున్నారు. సో ఈ డిబేట్లో ఏంటంటే తమిళనాడు కానీ మిగతా వెస్ట్ బెంగాల్ కానీ మిగతా కోస్టల్ ఏరియాస్లో ఎక్కువగా టర్టిల్స్ ఈ డీప్ సీ ట్రాలింగ్లో ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. తమిళనాడు కోస్ట్లో బీచెస్ దగ్గర వేల కొలది ఆలివ్ రిడ్లే టర్టిల్స్ చనిపోయటం చూసి
తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్‌గా అక్కడ ఫిషర్‌మెన్‌కి ఒక వార్నింగ్ ఇష్యూ చేస్తుంది. షోర్ నుంచి 5 నాటికల్ మైల్స్ వరకు అంటే షోర్ నుంచి వితిన్ 5 నాటికల్ మైల్స్ అసలు డీప్ సీ ట్రాలింగ్ చేయొద్దని చెప్పి ఫిషర్‌మెన్‌కి తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిందనమాట. చేస్తే ఫిషర్‌మెన్‌కొచ్చే సబ్సిడీస్ కానీ, డీజిల్ సబ్సిడీస్ కానీ ఇవన్నీ కూడా ఆపేస్తాం. వాళ్ళకిచ్చే ఇన్సెంటివ్స్ ఆపేస్తాం. ఎందుకంటే దీనివల్ల టర్టిల్స్ చనిపోతుంది అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం ఆల్రెడీ ఒక వార్నింగ్ జారీ చేసింది.